లోయర్ మానేరు డ్యాం అడుగంటిపోతుంది. మిడ్ మానేరు డ్యాం వెలవెలబోతుంది. తాగునీటి అవసరాల కోసం సాగుకి నీటి విడుదల నిలిపివేశారు. లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు, మిడ్ మానేరు డ్యాంలో 8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో తాగునీటి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నీటి నిల్వలు తగ్గిన ప్రాజెక్టుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నీటి నిల్వలు తగ్గటంతో వెలవెలబోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అయిన మిడ్ మానేరు కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మరో అప్పర్ మానేరు ప్రాజెక్టు కానీ, కరీంనగర్కు నిత్యం తాగునీరుతో ఉండే జలకలను అందించే లోయర్ మానేరు డ్యాం కానీ నీటి నిల్వలు తగ్గటంతో వెలవెలబోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అయిన మిడ్ మానేరులో ప్రస్తుతం 8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వాస్తవానికి గత ఏడాది ఇదే సమయానికి 14-15 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. దీంతో అటు సాగునీటికి ఇటు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. మరోవైపు ప్రస్తుతం కరీంనగర్లో మనం విజువల్స్లో చూస్తున్న దృశ్యాలన్నీ లోయర్ మానేరు డ్యాంకు సంబంధించినవి. లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో దిగువకు నీటి విడుదలను ఆపివేశారు. ఎందుకంటే 6 టీఎంసీల నీరు ఉంటేనే ఏప్రిల్ మే నెలలో నగర అవసరాలకు తాగునీటికి సంబంధించిన నీటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం లోయర్ మానేరు డ్యాంలో కేవలం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మరో 1 టీఎంసీ నర నీటిని వచ్చే 2 నెలల పాటు మిడ్ మానేరు నుంచి ఇన్ఫ్లోగా వస్తే తప్ప తాగునీటి అవసరాలు తీరవు. అయితే దిగువకు నీటిని అంటే సాగునీటి కోసం మొన్నటి వరకు మార్చి 31 వరకు నీటిని విడుదల చేశారు. అయితే ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గటంతో కింది దిగువకు నీటి విడుదల ఆపేశారు. సో మొత్తంగా అటు అప్పర్ మానేరు కూడా మొన్నటి వరకు మత్తడి దుంకేది గత వేసవి కాలం, కానీ ఇప్పుడు అప్పర్ మానేరు కూడా వెలవెలబోతోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కుంగిపోవడంతో ఎత్తిపోతలను ఆపేయడంతో మొత్తం మిడ్ మానేరుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అయినటువంటి మిడ్ మానేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. మిడ్ మానేరులో నీరు ఉంటేనే లోయర్ మానేరు డ్యాంకు నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం కనబడటం లేదు. వచ్చే 2 నెలలు వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని వినియోగించుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సాగునీటికి నీటిని పూర్తిగా విడుదల ఆపివేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. లోయర్ మానేరు డ్యాం పూర్తి స్థాయి కెపాసిటీ 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. 2 టీఎంసీలకు చేరుకుంటే డెడ్ స్టోరేజ్గా ఉంటుంది. కాబట్టి ఆ నీటి నిల్వను నీటి విడుదలను పూర్తిగా ఆపివేశారు. అటు మిడ్ మానేరులో కూడా 27 టీఎంసీల పూర్తి స్థాయి కెపాసిటీ ఉండేది. కానీ ప్రస్తుతం 8 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో దిగువకు నీటిని విడుదల ఆపివేశారు. సో మొత్తంగా అటు సాగునీటికి అయితే కొంత వచ్చే 15 రోజులు మాత్రం ఇబ్బంది తప్పేలా కనబడటం లేదు. రైతులు కూడా కొన్ని చోట్ల ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా గత ఏడాది లోయర్ మానేరు డ్యాం నిండుకుండల జలకలతో ఉండేది. కానీ ప్రస్తుతం ఎటు చూసినా వెలవెలబోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి అవసరాల కోసం సాగునీటికి పూర్తిగా ఆపివేయటంతో పాటు ప్రాజెక్టుల ఎప్పటికప్పుడు నీటి సామర్థ్యం పైన అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు రూపొందిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మిడ్ మానేరు నుంచి 1.5 టీఎంసీల నీరు వస్తేనే కరీంనగర్ ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ప్రస్తుతం లోయర్ మానేరు డ్యాంలో 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇంకా 1.5 టీఎంసీ మిడ్ మానేరు నుంచి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే భవిష్యత్ దృష్ట్యా మరి మిడ్ మానేరు నుంచి నీటి విడుదల ఉంటుందా లేదా అనేది తెలియదు. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులన్నీ కూడా వెలవెలబోతున్నాయి. నీటి నిల్వలు తగ్గడంతో అటు కింద రైతాంగం ఇటు తాగునీటి అవసరాల కోసం నగరవాసులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు కఠిన చర్యలు తీసుకొని సాగునీటికి నీటి విడుదల ఆపివేసి తాగునీటి అవసరాలకు మాత్రమే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, లోయర్ మానేరు డ్యాం నుంచి.